అమ్మ గాయత్రి, నిన్నొక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అడుగుతున్నా? ఏం లేదు, ఇంత కోపంగా ఉండే మా అన్నయ్యతో రాత్రిళ్ళు ఇంత సరదాగా చనువుగా ఎలా ఉంటావా అని. డాక్టర్ గారిలో మీరు చూసింది ఒక షేడే, కానీ ఎన్ని షేడ్స్ ఉన్నాయో తెలుసా? అక్క అక్క బావొచ్చాడే. తెలుసు. ఇప్పుడు చూడు బావని ఎలా అట్టు పట్టిస్తావు. ప్లీజ్ వద్దు. ఏంటమ్మా వద్దు, డాక్టరేగా ఏం చేస్తాడో చూద్దాం. వద్దు పిన్ని ప్లీజ్. ఏంటయ్యా? అదే గాయత్రి, రేపొద్దున వ్రతం ఉంది, 10 రోజుల దాకా ఇది కుదరదు. మూసేసుకుని పడుకో అయ్యా. ఏంటి తలుపులు? దేవుడా దేవుడా. ఏంటి బావా? అదే గాయత్రి, అక్కకి రేపు వ్రతం ఉంది, 10 రోజుల దాకా కుదరదు. మూసేసుకొని పడుకోండి. ఏం ముయ్యాలి? కిటికీలు. ఏంటి బావా? అదే గాయత్రి, అక్కకి రేపు వ్రతం ఉంది కాబట్టి 10 రోజుల దాకా కుదరదు. అప్పటిదాకా మీరు మూసుకొని పడుకోండి. ఇంకేం మూసుకోవాలి? దుప్పటి. కానీ బామోహం ఇంత అయిపోయింది. అవునమ్మాయి, నేను చెప్పలే, డాక్టర్లు అందరూ అంతే భయపడిపోతారు. గాయత్రి, నేను చిన్నయ్యా. మీరా? గాయత్రి అనుకున్నాలే. గాయత్రి గాయత్రి, నువ్వా? గాయత్రి అనుకున్నాలే. మనం గాని కనపడితే ఇంకేముందా? అమ్మా హరి హరి. గాయత్రి గాయత్రి, బాబో ఏటా పట్టు. నువ్వా? గాయత్రి గాయత్రి అని దొరికిన వాళ్ళు దొరికినట్టు వాటేసుకుంటున్నాడమ్మా. ఇప్పుడు కానీ నువ్వు వెళ్లేదనుకో, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు. వాళ్ళమ్మో ఎర్రనంతినే నానే ఆ పట్టు గిలగిల్లాడిపోనానమ్మా. అట్టట్టున్న నిన్ను ఒక నొక్కు నొక్కేసినాడంటే ఏటైపోతావమ్మి? అక్క అక్క, మీ ఆయన రూమ్ లోనే వెతుకుతున్నాడు. అమ్మో నువ్వు తొందరగా వెళ్ళక్క, లేకపోతే ఇక్కడికే వచ్చేసేలా ఉన్నాడు. రేపేదో వ్రతం ఉందట కదా, 10 రోజుల దాకా కుదరదన్నారు. వచ్చావేంటి? పర్వాలేదా? క్లారిటీగా ఒక్కటే చెప్తున్నా, లాభ నష్టాల విషయంలో 10 మంది జీవితాలు పోయినా క్షణం ఆలోచించనన్నాం. మంచి చెడుల విషయంలో బావమరిదిని కూడా చంపడానికి క్షణం ఆలోచించను. నేనే పేషెంట్కైనా ఒకేలా ట్రీట్మెంట్ చేస్తా, అది బయటపడైనా బావమరిదైనా. భోజనానికి రండి. వస్తున్నా గాయత్రి, రా. నీ చెల్లి పప్పుచారు బాగా కాస్తుంది, భోంచేద్దాం రా.